ఎందుకంటే స్కూల్లో ఉన్నది ఒకే ఒక్కడు మరి. ఒక్క స్టూడెంటు, 7గురు టీచర్లట. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ అనే ఈ ఊరి సర్కారు బడిలో స్కూల్ మొత్తంలో 6గురు స్టూడెంట్లు చదువుతుంటే 7గురు టీచర్లు కలిసి 6గురు స్టూడెంట్లకు పాఠాలు నేర్పించారట. అలాగే ఈ మధు అనే పిల్లగాడు మొన్న 10వ తరగతి పరీక్ష రాసిండు. ఈ ఒక్కడు పాస్ కావాలని పిల్లగాని కంటే ఎక్కువ, ఆ పిల్లగాని తల్లి కంటే ఎక్కువ చదువు నేర్పిన టీచర్లే మస్తు మొక్కిరట. ఎందుకంటే ఈ ఒక్కడు పాస్ అయితే స్కూల్కు 100% పాస్ రిజల్ట్ వచ్చినట్టు, ఫెయిల్ అయితే 0% పాస్ రిజల్ట్ అన్నట్టు. అందుకే ఉన్న 7గురు టీచర్లంతా 10th రిజల్ట్ వచ్చినాడు టెన్షన్ తోటి ఊపిరి బిగబట్టుకొని చూసిరట. పిల్లగానికంటే ముందు వాళ్ళే రిజల్ట్ కోసం చూసిండొచ్చు కూడా. మరి స్కూల్లో చదువుతున్న ఒక్కని కూడా పాస్ చేయలేకపోయినారంటే ఎంత నాదాను, ఎంత ఇజ్జత్ పోయే ముచ్చట అది. అందరి అదృష్టం మంచిగుండి 429 మార్కులతోటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇటు స్కూల్ ప్రిస్టేజ్ను అటు టీచర్ల ప్రిస్టేజ్ను కాపాడింది మధు. పాపం ఈ పిల్లగాన్ని పాస్ చేసేందుకు ఎంత కష్టపడి చదువు నేర్పిర్రో. అంతమంది టీచర్లు కలిసి ఒక్క స్టూడెంట్ మీద దండయాత్ర చేసినట్టు చదువు నేర్పిస్తుంటే ఎట్లా తట్టుకొని నేర్చుకుండో పిల్లగాడు కూడా తలుసుకుంటేనే చిత్రం అనిపించబట్టే. మొత్తానికి టింగు టింగుమని ఏకలింగం లెక్క ఒకే ఒక్కడైనా భయపడకుండా ధైర్యంగా చదువు నేర్చుకొని అందరు టీచర్లను ఎదుర్కొని 7గురు టీచర్ల ఇజ్జత్ నిలబెట్టిండి అన్నట్టు.